మీరు ఇప్పటి వరకు చాలా విషయాలు విని ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. రబ్బర్లు కనిపెట్టక ముందు పెన్సిల్ గీతలను చెరపడానికి బ్రెడ్ ముక్కలను వాడేవారట. ఫ్యాక్ట్ నెంబర్ 2. తరచూ పిజ్జా తినడం వల్ల పేగు క్యాన్సర్ రాకుండా 59% నివారిస్తుందని సర్వేలో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. దక్షిణ కొరియాలో ప్రతి పౌరుడికి 2 సంవత్సరాలు సైనిక శిక్షణ ఉంటుంది. అయితే ఒలింపిక్ మెడల్స్ గెలిచిన వారికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. కొందరికి చలి అంటే ఎలర్జీ ఉంటుంది. ఆ లక్షణాన్ని కోల్డ్ ఉర్టికారిటీ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలో అందరికంటే కెనడియన్లు డోనట్స్ను ఎక్కువగా తింటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. 1912 ముందు కారు టైర్లు తెలుపులో కానీ బూడిద రంగులో కానీ ఉండేవి. ఫ్యాక్ట్ నెంబర్ 7. సగటు మనిషి జీర్ణాశయం ఒక పూటకు 2 లీటర్ల ఆహారాన్ని మాత్రమే జీర్ణం చేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. పిల్లి శరీరంలోని ఎముకల్లో 10% తోకలోనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. సాధారణంగా ఇటలీ ఉత్తర ప్రాంతంలో నివసించే వారందరి పేర్లు ఐ అక్షరంతో, దక్షిణ ప్రాంతంలో నివసించే వారందరి పేర్లు ఓ అనే అక్షరంతో ముగిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. పసిపిల్లల కంటే కోడి పిల్లలే చురుకుగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ప్లూటో గ్రహం కన్నా రష్యా వైశాల్యం పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 12. మేకపిల్ల దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఆర్మడిలో అనే మృగం ప్రతిసారి 4 పిల్లలకు జన్మనిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఆస్ట్రేలియాలో ఒక కొండ పేరు మౌంట్ డిసప్పాయింట్మెంట్. కష్టపడి పైకెక్కితే అక్కడ నుంచి అందమైన దృశ్యాలేమి కనబడలేదని బ్రిటిష్ వాళ్ళు ఆ పేరు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. నక్కల గుంపును ఎర్త్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 16. మన శరీరంలో ఉన్న రక్తమంతా ఒకేసారి తాగాలంటే 12 లక్షల దోమలు కావాలి. ఫ్యాక్ట్ నెంబర్ 17. 1924లో మనుషులే చెస్ గేమ్ని రియలిస్టిక్గా ఆడారు. ఆ గేమ్ కంప్లీట్ అవ్వడానికి 5 గంటలు పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఆక్లుడెంటావిస్ అనే డైనోసార్ ప్రపంచంలోనే అతి చిన్నది. అది మన చెయ్యి అంత సైజు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19. బ్లాబ్ ఫిష్ అనే చేప చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అందుకే దానిని వరల్డ్స్ అగ్లియెస్ట్ యానిమల్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. అప్పుడే పుట్టిన జిరాఫీ 6 అడుగులు ఎత్తు ఉంటుంది. మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాలెడ్జ్ నగెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.